ఇవాళ మన డైలీ వ్లాగ్ సిరీస్ లో డే 19 మార్నింగ్ లేచి బ్రష్ చేస్తున్న బైక్ వేసుకున్నప్పుడే దొంగనా కొడుకు వచ్చినాడు. ఇంకేం పని రా మనకు బయటకు వెళ్దామన్నాడు. ఇంకా ఫాస్ట్ గా ఫ్రెష్ అప్ అయ్యేసి పని లేకుండా బైక్ వేసుకుని స్ట్రైట్ గా ఎంబీఆర్ కి అయితే వచ్చినాం. ఫస్ట్ గా మన బుడ్డోని స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ దగ్గర డ్రాప్ చేసి వచ్చినాం. ఇంకా మార్నింగ్ టిఫిన్ చేద్దామని చెప్పేసి మన అన్నమయ్య సర్కిల్ లో రాఘవ టిఫిన్స్ కి అయితే వచ్చినాం. వచ్చినట్టు 3 దోశ ఆర్డర్ చేసినాం. ఫైనల్ గా దోశ అయితే తీసుకున్నాం. దోశ టేస్ట్ మాత్రం పేరు పెట్టే అవసరం లేదు, అంత బాగుంటుంది. ఇంకెవరైనా మన ఇమ్యూనర్ వాళ్ళు ఇక్కడ దోశ టేస్ట్ చేయకపోతే ఒకసారి టేస్ట్ చేయండి, సూపర్ గా ఉంటుంది. లైఫ్ గురించి ఒక్కొక్కసారి థింక్ చేస్తుంటే మెంటల్ లేస్తుంది. అలా మెంటల్ లేసినప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి చాలా సేపు వాటర్ సౌండ్స్ వినకుండా కూర్చున్నా. అండ్ క్లైమేట్ కూడా బాగుందని చెప్పేసి నేను మచ్చగడ కలిసి ఒక రీల్ తీసినాం. ఇంకా స్ట్రైట్ గా ఇంటికి వెళ్ళేసి ఎన్నిసార్లు స్నానం చేసి ఈ వేడికి ఉండలేకపోతున్నాము. ఇంకా బైక్ పెట్రోల్ కొట్టించుకుని మరి ఏంటి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అనుకోవచ్చు. చిన్న పని మీద కాలేజ్కి వెళ్తున్నాం. ఆఫ్టర్ 1 మంత్ తర్వాత కాలేజ్కి వెళ్తున్నాం. 4th సెమ్ రిజల్ట్స్ కూడా వచ్చి జస్ట్ పాస్ అయినా. బ్యాక్లాగ్స్ లేకుండా సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది. ఐడి కార్డ్ వేసుకుని కాలేజ్కి వచ్చినామంటే చాలు, రూల్స్ మాత్రం కన్ఫర్మ్ గా పాటించాలి. బయట ఎంత చిల్లరగా ఉన్నా సరిపోతుంది, కాలేజ్ లో మాత్రం స్టూడెంట్ లాగే ఉండాలి. అలా దూరం నుంచి కాలేజ్ వ్యూ చూస్తుంటే సూపర్ గా ఉంది. మనం వచ్చిన వరకు కూడా కంప్లీట్ చేసుకుని ఇంకా స్ట్రైట్ గా క్యాంటీన్ కి వచ్చి చిప్స్ తినేసి కాలేజ్ నుంచి స్ట్రైట్ గా ఎంయూర్ అయితే బయలుదేరినాం. ఒక 6 months నుంచి ఆయిల్ ఫుడ్స్ తినడం ఎక్కువైంది, కొంచెం తగ్గించాలని చెప్పేసి ఇప్పటి నుంచి కొంచెం ఆర్గానిక్ గా ట్రై చేద్దామని చెప్పేసి చెరుకు రసం తీసుకున్నాం. ఇంకా స్ట్రైట్ గా విశాల్ మార్క్ అయితే వచ్చిన మనకి సంబంధం లేకుండా సామాన్లు తీసుకున్నా, కానీ ఒక్కొక్కసారి దాంతోనే పని ఉంటుంది. ఇంకా ముందు వీడియోస్ లో మీకే తెలుస్తుంది, వెయిట్ చేయండి. అలా గ్లాసుల నుంచి వ్యూ చూస్తూ నిలబడినా. మనం తీసుకున్న సామాన్లు బిల్లు కట్టేసి ఇంకా స్ట్రైట్ గా ఇంటికి వెళ్ళేసి ఆఫ్టర్నూన్ భోజనం రోటీ, కోడిగుడ్డు, రైస్, సాంబార్ తినేసి పడుకున్నా. మళ్ళీ ఈవినింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యేసి నేను రాజుగడ్ కలిసి బైక్ వేసుకుని ఎంగీర్కి వచ్చి మిల్క్ తాగేసి ఎంగీరంతా అలాగా ఫ్రెండ్స్ రౌండ్ వేసేసి మా అమ్మ కాల్ చేసి ఇంటికి వచ్చేటప్పుడు బోండాలు తీసుకురామని చెప్పింది. స్వామి దగ్గర బోండాలు తీసుకునేసి టైం అవుతుందని చెప్పేసి స్ట్రైట్ గా ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇదే అన్నమాట ఇవాళ వీడియో. మరింకో వీడియోలు కలుద్దాం. బాయ్.